అంటే ఎర్లీ స్టోన్ ఏదైనా ఓల్డ్ స్టోన్ ఏదైనా ఒకటే అన్నట్టు. ఎర్లీ స్టోన్ అంటే అట్లే రెండు కలర్ గొడ్డలు ఇవి రాతి గొడ్డలు అవి తరకాల ఇవి స్టోన్స్ ఓల్డ్ స్టోన్ ఇది ఈ స్టోన్ అరేంజ్ చేశాడు. ఈ కట్టేమో ఇది వీళ్ళు పెట్టింది, ఆ స్టోన్ మాత్రమే ఈ స్టోన్ ఆ కట్ట దొరకదు కదా వెయిట్ అది దాన్ని వాడటానికి ఇది దాంట్లో కూర్చోవాలన్నట్టు సో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు స్టడీ టూర్ను మేము కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మా కాలేజ్ నుంచి పీజీ హిస్టరీ చదివేటువంటి విద్యార్థులు దాదాపు 30 మంది, తర్వాత ఒక 5 అధ్యాపకులు అందరం కలిసి నాగార్జున సాగర్ సందర్శించడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్ సమీపంలో ఉండేటువంటి నందికొండ ప్రాంతాన్ని ఏదైతే బౌద్ధ క్షేత్రంగా బౌద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా మనం పిలుస్తాము. సో ఆ క్షేత్రానికి అత్యంత పురాతనమైనటువంటి క్షేత్రం ఇది మ్యూజియం కూడా. ప్రపంచంలో 2 ఐలాండ్లో ఉన్నటువంటి మ్యూజియంలు ఉన్నాయి. ఒకటి మన నాగార్జున కొండ దగ్గర ఉంది. సో దీన్ని సందర్శించడానికి ఈ యొక్క ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను మా విద్యార్థులకు చెప్పడం కొరకు కనుక ఈ క్షేత్రస్థాయి పర్యటన మేము నిర్వహించడం జరిగింది. ఈ పర్యటనలో హిస్టరీ విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఎం కొండలరెడ్డి గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా భిక్షపతి సార్ గారు, ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ నుంచి మనకి డాక్టర్ జి లీలావతి మేడం గారు కూడా, అసిస్టెంట్ ప్రొఫెసర్ హిందీ గారు కూడా ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులకు కంపెనీ ఇవ్వడానికి రావడం జరిగింది. సో ఇది ఈనాటికి సంబంధించినటువంటి విషయం. త్వరలో మేము మ్యూజియాన్ని సందర్శిస్తాం. దాని తర్వాత మేము మళ్ళీ శ్రీపురం అని అనబడే మొదట దీన్ని శ్రీపురం అనేవాళ్ళు, తర్వాత శ్రీ పర్వతాన్ని విజయపురంగా మార్చారు. తర్వాత కాలానుగుణంగా ఇది నాగార్జున కొండగా మారింది. ఎందుకంటే ఇక్కడ ప్రముఖ ఆచార్యులు రసాయన శాస్త్రవేత్త అయిన నాగార్జున ఆచార్యులు గారు ఇక్కడ తను ఒక రకంగా చెప్పాలంటే అతని ల్యాబ్ అనొచ్చు, ప్రయోగశాలగా ఇక్కడ నెలకొల్పుకొని ఇక్కడ చాలా ప్రయోగాలు అతను చేశాడు. దానికి గాను మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూపించడానికి, అంటే ఇది బౌద్ధ విరామం ఆరామం అంటారు, ఆరామం కానీ బీహార్ అని కూడా అంటారు. దాన్నే కాలానుగుణంగా బీహార్ అయిపోయింది. ఇప్పుడు బీహార్ ఎలాగైతే స్టేట్ ఎలాగైతే ఉందో బీహార్ని బీహార్ చేశారో అలాగే ఇక్కడ కూడా విహారము వనము అని దీన్ని పిలువబడుతుంది. ఇప్పుడు మీ అందరికీ ఈ చరిత్ర విభాగానికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నందికొండ పైన ఉన్నటువంటి మ్యూజియం సందర్శించడం జరిగింది విద్యార్థులతో. అక్కడ ఉన్నటువంటి శ్రీపురం 2, 3, 4 శతాబ్దాలకు సంబంధించినటువంటి అన్ని విగ్రహాలను పెద్ద బండరాలు శ్రీపురం 3-4 శతాబ్ది కాలం నాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లను ఇక్కడ మన భారత ప్రభుత్వం ఇక్కడ భద్రపరిచింది. ప్రపంచవ్యాప్తంగా 2 ఐలాండ్లో ఉన్నటువంటి మ్యూజియంస్ ఉన్నాయి. దానిలో ఒకటి ఏంటంటే నాగార్జున కొండగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ యొక్క విగ్రహాలను కానీ శాసనాలను కానీ ఏంటంటే సో మనం ఇప్పుడు సమాధి దగ్గర మనం సమాధి అవి పైన పెట్టిన క్యాప్స్ ఇక్కడ చనిపోయిన వారికి ఇక్కడ సమాధి అందులో ఏం చేస్తారంటే పాత్రలు వెళ్తారు వారు ఉపయోగించినటువంటి భద్రపరుస్తారు. అటు ఈ రకంగా దానిపైన పరిచే బండలు అన్నట్టు ఇవన్నీ. అందులో తలాపు ఉంటుందా, ఆ తలాపులో కొన్ని వారు ఉపయోగించినటువంటి వస్తువులను ఆ స్టోన్ దానిపైన పెట్టి కప్పేవాళ్ళన్నట్టు క్యాప్ అన్నట్టు. అయితే నర్మెట్లో ప్రపంచంలో అంత వెయిట్ మెగాలిక్ బరియల్ క్యాప్లు అవి 2 కేలతో లేపలేదు.
రెండు తేళ్లతో లేపిండు పెద్ద సింపుల్గా అక్కడ దాన్ని తీసుకొచ్చిన అంతే. ఇక్కడ మునిగిపోయిన దాన్ని తీసుకు ఇక్కడ ఇది చాలా చారిత్రకమైనటువంటి ప్రదేశం. ఒక రకంగా చెప్పాలంటే చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం కూడా చెప్పవచ్చు. ఈ భారతదేశంలో బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడంలో బౌద్ధ మతానికి ఎక్కువ జనాదరణ తెచ్చినటువంటి కాలం ఏంటంటే ఇక్ష్వాకులు యొక్క కాలంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 80 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా నందికొండ విజయపూర్ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించడం జరిగింది. వారు ఉన్నటువంటి కాలంలో నిర్మించడం జరిగింది. బుద్ధుని యొక్క శిల్పాలను విగ్రహాలను కూడా స్టాచ్యూస్ను కూడా ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ ప్రదేశం చాలా విలువైనటువంటి ప్రదేశం. దీని యొక్క బౌద్ధ ఆరామంగా దీన్ని చెప్పవచ్చు. సో దీనికి దగ్గరే ఇదంతా కూడా బౌద్ధ ఆరామానికి సంబంధించినటువంటి ఇసుకతో కట్టినటువంటి కట్టడాలు. సో అక్కడ చూసినట్లయితే బౌద్ధుని యొక్క స్తూపం మనం ప్రస్తుతము నందికొండ పైన ఉన్నాము. నందికొండ బౌద్ధ మ్యూజియం సమీపంలోని విగ్రహం దగ్గర ఉన్నాము. ఇది చరిత్ర మనకు అందించినటువంటి ఒక గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితులన్నిటి కూడా మనం గమనిస్తే ఇక్కడ నందికొండపై ఉండేటువంటి విగ్రహాలు కానీ, ఆ రోజు 3వ 4వ శతాబ్దంలో వాడినటువంటి అన్ని రకాల పాత్రలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే శాసనాలు కానీ, వీటన్నిటిని గమనిస్తే ఈ ప్రాంతంలో గొప్ప నాగరికత వెలిసింది అని, ఆ నాగరికత ముఖ్యంగా ఏంటంటే బుద్ధుని యొక్క బోధనలు, సందేశాలను ఈ సమాజానికి అందింప చేయడంలో ఆ రోజు ఇక్ష్వాకుల వంశం వాళ్ళు చేసినటువంటి కృషిగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బౌద్ధ మతం ఆ రోజు ఏ విధంగా ఈ ప్రాంతంలో విస్తరించిందో, వ్యాపించిందో అని చెప్పుకోవడానికి ఈ విగ్రహాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతీకలను మనం చూసుకోవచ్చు. నిజంగా ప్రపంచానికి శాంతిని చెప్పేటువంటి మతం బౌద్ధ మతం. సో ఎలాంటి కర్మకాండాలు లేకుండా కనీస మానవునికి కడు పేదవాడికి కూడా మోక్షాన్ని లభించే విధంగా బౌద్ధ మత సూత్రాలు ప్రపంచానికి చాలా చాలా ఉపయోగపడ్డాయి. అది ఈ ప్రాంతంలో ఇలాంటి స్తూపాలు ఉండడం అనేది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పౌరులకు కావచ్చు, ఈ సమాజానికి కావచ్చు, ఈ క్షేత్రం అనేది ఒక సందేశాత్మకమైనటువంటి క్షేత్రంగా చూసుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అనేక మంది ప్రజలు కర్మ కాండలు, యజ్ఞ యాగాది క్రతువులతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో భారతదేశం నుంచి బౌద్ధుడు జన్మించడం, ఒక శాంతి సందేశాన్ని ఇవ్వడం, కనీస కడు పేదవానికి కూడా, కనీస మానవుడికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మోక్షం ఎలా లభిస్తుందని చెప్పే విధంగా తాను బోధించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో నిజంగా మార్గదర్శకంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఈ పరిస్థితులన్నింటినీ కూడా మా విద్యార్థులకు చూపించేటువంటి ప్రయత్నం ఇలా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం చేసింది.